భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే కోవెలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. 17న ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మిథిలా మండపంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వాగత ద్వారాలతో పాటు క్యూలైన్ల నిర్మాణం చేపట్టారు. 16న నిర్వహించే ఎదుర్కోలు వేడుకకు భారీ స్థాయిలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. 17న జరగనున్న శ్రీరాముని కళ్యాణంలో సుమారు 35,000 మంది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. కళ్యాణానికి రాలేని వారు పరోక్ష పద్ధతిలో తమ గోత్ర నామాలతో పూజ చేయించేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించారు. భక్తుల కోసం 2.5 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. 250 క్వింటాల బియ్యంలో 500 కిలోల ముత్యాలను కలిపి 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఆర్టీసీ, కార్గో, పోస్టల్ శాఖల ద్వారా బుకింగ్ చేయించుకున్న దూర ప్రాంత భక్తులకు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 18న రాములవారి పట్టాభిషేకం జరగనుంది.